నమస్తే అండి. అల్లం వెల్లుల్లి ఉల్లి లేకుండా మనం కిచిడి కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇది ముఖ్యంగా మనకి ఇస్కాన్ టెంపుల్ వాటిలో ఈ ప్రసాదాలు పెడుతూ ఉంటారన్నట్టు. అది ఎలా చేయాలో చూద్దామండి. మనం రైస్ తీసుకుంటాం కదా, హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటే పావు గ్లాస్ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 2 పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి నెయ్యి తీసుకొని మసాలా అన్నీ కూడా వేస్తామండి ఇందులోని. అంటే ఇది ఇస్కాన్లో చేస్తారు కదా, సో అందుకని చెప్పి అలానే చేస్తున్నాను. అది వేసిన తర్వాత పసుపు ఉప్పు ముందే వేసేసుకొని జీడిపప్పులు కూడా అందులో వేసి వేయించుకోవాలండి. తర్వాత మనకి ఏ వెజిటేబుల్స్ మనకు నచ్చుతాయో అవన్నీ కూడా వేసుకోవచ్చండి. గుమ్మడికాయ వేసుకోవచ్చు, ఆనపకాయ, వంకాయ అన్నీ వేస్తారండి. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని జీలకర్ర ధనియాల పొడి వేసి మూత పెట్టుకోవడమేనండి. అంటే ఇందులోకి మనము ఎక్స్ట్రా కారం అది ఏం వేయము, జస్ట్ పచ్చిమిరపకాయలు వేసాం కదా, దాంతోనే సరిపోతుంది అన్నట్టు. తర్వాత మనకి తగినంత వాటర్, మరీ మెత్తగా కావాలంటే 1:3 వేసుకోవాలి, లేదంటే 1:2, పొడి పొడిగా కావాలంటే 1:2 వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1:3 వేసి విజిల్స్ అయితే 3 విజిల్స్ పెట్టుకున్నానండి. ఇది మనకి విజిల్స్ వచ్చే లోపల నేను సైడ్ డిష్ కింద బజ్జీ అయితే వేస్తున్నానండి. దీని కాంబినేషన్ బజ్జీ పాపడ్ ఇవి అయితేనే బాగుంటాయి. అందుకని చెప్పేసి మనకి బజ్జీ మిరపకాయలు వస్తాయి కదా, అది మొత్తం వేయకుండా ఈ నెలలో కోసుకొని బజ్జీలు అయితే వేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఈ ప్రాసెస్ అయితే. మొత్తం వేయాలంటే మళ్ళీ అందులో స్టఫింగ్ ఇదంతా ఉంటుంది కదండి, అలా కాకుండా ఇవి సింపుల్గా చేసుకునేటట్టు బాగుంటాయి అన్నట్టు. ఇలా తిన్నా కూడా మనకి బజ్జీ మిరపకాయలతో బాగుంటుంది. సో ఒక 4 ముక్కలుగా కోసుకొని ఈ విధంగా బజ్జీలా వేసేసుకున్నానండి. ఈ లోపల మనకి రైస్ కూడా అయిపోయింది అన్నట్టు. అంటే కిచిడి అనేది రెడీ అయిపోయింది. పప్పులు కూడా మీరు శనగపప్పు పెసరపప్పు కందిపప్పు ఈ కాంబినేషన్ కూడా వేయొచ్చండి. పప్పులు అయితే మీ ఇష్టం అనట, ఏదన్నా వేసుకోవచ్చు. కొంచెం ఈ విధంగా మెదిపేస్తే మనకు అయిపోతుందండి. 1:3 వేసాం కదా వాటర్, అందుకని. తర్వాత మన లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఉల్లి వెల్లుల్లి ఈ 2 లేకుండా మనకి ఈ కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. టేస్టీగా చాలా బాగుంటుంది అన్నట్టు తినడానికి. అందులో చలిగా ఉంది కదా, వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ బజ్జీ అండ్ పాపడ్ అయితే తయారు చేశానండి. సో ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.